Boss can be like Chelsea, boss in between. Boss can be like Chelsea. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ అయితే ఈ మూడో రోజు కూడా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఈ లెవెల్లో కలెక్షన్స్ అయితే నమోదైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. సో ప్రీమియర్ షోకి అలాగే ఒకటవ రోజు రెండవ రోజు దానికి మించి మూడో రోజు అయితే ఉందన్నమాట. ఇక మరొక 3 రోజుల పాటు కూడా ఇలాగే దీనికి మించి కొనసాగుతుంది అనేది సో ఒక ట్రేడ్ వర్గాల పండితులు అయితే సో మన టీఎఫ్ఐ నుంచి అందుతుంది. కానీ మూడవ రోజు మాత్రం ఎక్స్ట్రాడినరీ లెవెల్ అయితే కలెక్షన్స్ అయితే ప్రీ బుకింగ్ టికెట్స్ అయినా కానీ బుకింగ్స్ అయినా కానీ అండ్ ఆఫ్లైన్ లో తీసుకున్న వాళ్ళ కానీ ఎక్స్ట్రాడినరీ లెవెల్ అయితే టికెట్స్ అయితే సేల్ అయిపోయాయి అనమాట. ఈ మూడవ రోజు అసలు కలెక్షన్స్ కూడా ఈ రకంగా వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అది కాక సో మన మూవీ కూడా రవితేజ గారి మూవీ కూడా రిలీజ్ అయింది కాబట్టి ఆ మూవీ కూడా దానికి మించే ఎక్స్పెక్టేషన్ దీనికి అయితే బాగా వస్తున్నాయి. సో చాలా బాగా మంచి బ్లాక్ బస్టర్ నీట్ క్లీన్ హిట్ అయితే అందుకున్నారనమాట. సో మన అనిల్ రావుపూరి గారు సో సక్సెస్ ఎక్కడ ఫ్లాప్ లేని మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తూ సో ఒక మంచి నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒక నెంబర్ 1 డైరెక్టర్ గా నిలిచారనమాట అనిల్ రావుపూరి గారు. సో ఈయన చాలా మంది కూడా చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కొంచెం సీరియల్ లాగా కొంచెం వేరే మూవీలు మిక్స్ అయ్యినట్టుగా ఉంది అంటున్నారు. బట్ అది వేరే సో జోనర్, ఇది వేరే జోనర్, ఇది కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ జోనర్. అండ్ సో చాలా బాగా అనిపించిన నాకు కూడా మూవీ. ఇక కలెక్షన్స్ లో వెళ్తే మాత్రం సో మన ఏపీ అండ్ తెలంగాణ సో సీడెడ్ లో చూసుకున్నట్లయితే సీడెడ్ లో మామూలు కలెక్షన్స్ కాదు, దుమ్ము దులిపేస్తున్నాయి అనమాట. ఈ లెవెల్లో టికెట్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏపీ అండ్ తెలంగాణ కలిపి ఈ మూడవ రోజు వచ్చేసి 22.5 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. మూడవ రోజు మాత్రం ఏపీ అండ్ తెలంగాణ కలిపి 22.5 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇకపోతే కర్ణాటకలో చూసుకున్నట్లయితే 1.4 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అటు సో ప్రతి రాష్ట్రంలో కూడా చాలా బాగా కలెక్షన్స్ అయితే రాబోతున్నాయి. తమిళనాడు చూసుకోవచ్చు. తమిళనాడులో చూసుకున్నట్లయితే 12.5 లక్షలు అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. చాలా బాగా సూపర్ గా కలెక్ట్ చేస్తుంది. ఇకపోతే మన యూఎస్ఏలో, యూకే అండ్ నార్త్ అమెరికాలో ప్రతి చోట కూడా సో టికెట్స్ భయ్యా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో బాస్ మెగాస్టార్ అంటూ సో హారతలు అయితే పడుతున్నారు అనమాట. ఇది నార్త్ అమెరికాలో థియేటర్స్ దగ్గర అయితే మాత్రం బీభత్సాన్ని అయితే సృష్టిస్తూ ఉన్నారు. ఫ్యాన్స్ హడావుడి మామూలుగా లేదు అనమాట. రేపటి నుంచి అంటే ఈ రోజు భోగి కాబట్టి భోగి ఈ రోజు సో సంక్రాంతి అలాగే కనుమ ఈ 3 రోజులు హాలిడేస్ ఉంటాయి కాబట్టి సో బీభత్సాన్ని అయితే సృష్టిస్తూ ఉన్నారు. థియేటర్స్ దగ్గర ఇప్పటికీ కూడా ఖాళీ లేకుండా పోయింది. సో ఎక్కడ చూసినా కానీ మెగాస్టార్ బ్యానర్స్, మెగాస్టార్ చిరంజీవి బ్యానర్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో అలాగే కలెక్షన్స్ ఈ లెవెల్లో నమోదు చేస్తుందని సో సీడెడ్ లో చూసుకోవచ్చు అండ్ ఎక్స్ రోడ్ లో, క్రాస్ రోడ్ ఎక్కడ చూసినా కానీ సో ప్రతి చోట కూడా థియేటర్స్ దగ్గర ఇంత వసూలు చేయబడుతుందంటే బాస్ ఈస్ బ్యాక్ అన్నట్టుగా. సో బాస్ ఈస్ బ్యాక్ ఎప్పుడు బాస్ ఈస్ బ్యాక్ అయింది. బట్ ఇప్పుడు మళ్ళీ సో మొన్న వచ్చిన మూవీ కాకుండా ఇప్పుడు మళ్ళీ బాస్ ఈస్ బ్యాక్ అని సో హారతలు అయితే పడుతున్నారు అనమాట. ఇక వరల్డ్ వైడ్ గా మూడో రోజు కలెక్షన్స్ చూసుకున్నట్లయితే సో 44.5 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. 44.5 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. 100 crores మార్క్ అయితే మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే దాటేశారు అనమాట. ఈ ఇయర్ స్టార్టింగ్ బోనస్ గా సంక్రాంతికి అయితే సో ఫస్ట్ బోని అయితే టీఎఫ్ఐలో సో మన మెగాస్టార్ చిరంజీవి గారే కొట్టారని చెప్పాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అలాగే మూవీ ఎలా అనిపించింది కూడా కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. మూడో రోజు కలెక్షన్స్ వీడియో రిపోర్ట్ ఎలా అనిపించింది కూడా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ చేసి ఆల్మెంట్ ట్యాబ్ చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.